నమస్తే సార్, నా పేరు ఉంగరాల శ్రీనివాసరావు అండి. నేను గత 10 సంవత్సరాల నుంచి ఫర్నిచర్ షాప్ నడుపుతున్నానండి. అలాంటిది 6 సంవత్సరాల కిందట ఎన్ఆర్పేటలో ఉన్న అక్కినేని శ్రీనివాసరావు గారి ఇంట్లో నేను గోడౌన్ అద్దెకి తీసుకున్నానండి. నెలకి 6,000 చొప్పున అద్దె చెల్లిస్తున్నానండి. అలాంటిది ఈరోజు సాయంత్రం నాకు 7 గంటల సమయంలో ఫ్రెండ్ తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశారండి. మీ గోడౌన్లో తగలబడిపోతుంది, ఫర్నిచర్ తగలబడిపోతుంది అని ఫోన్ చేశారండి. అందుకని నేను హుటాహుటిన వచ్చానండి. వచ్చి చూసేటికి మొత్తం పోలీసు వాళ్ళంతా మంటలు ఆర్పేశారండి. మంటలు ఆర్పేసింది నేను ఏమేమి కాలిపోయినా చూసి బయటకు వచ్చేటప్పటికి అక్కడ మహిళా కార్యకర్తలు అటేపు నన్ను రోడ్ సైడ్ వెళ్ళారండి. తర్వాత ఫర్నిచరు నా కంప్లైంట్ కాలిపోయిందని నిమిత్తం 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారండి. కానీ అక్కడ కాలిపోయిన ఫర్నిచరు నా కార్యాలయానికి సంబంధించిన మాత్రమేనండి. అది వేరే సాక్షి కార్యాలయం కానీ వేరే వాళ్ళకి కానీ ఎటువంటి సంబంధం లేదండి. అది కేవలం నా షాపుకి నా కార్యాలయానికి సంబంధించిందేనండి. దానికోసం నేను ఈరోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాను. కాబట్టి మీరు నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నానండి. నమస్తే.